జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన గణేశుని దగ్గర అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన అన్ని ఫేసెస్ ఉంటాయి కదా, అన్ని ఫేసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 10% మాత్రమే ఉంది. ఓకే, మన గుజరాత్ నుంచి మట్టి అనేది వచ్చేసింది అనమాట. 150 సంచులు అనేది వచ్చినాయి అనమాట. అది కూడా చూపిస్తాను అనమాట. ఓకే, సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ రోజుకి మనకి 45 డేస్ మాత్రమే ఉంది మన వినాయకునికి. ఓకేనా, సో లాస్ట్ వరకు చూసేసండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసండి, అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసండి. కింద జయశ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. చలో, సో గాయస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది, అండ్ సైడ్ ఫేసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం. సో అక్కడ ఇంకా సైడ్ ఫేసెస్ అని ఉన్నాయి 2. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 10% అయితే బ్యాలెన్స్ ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో వినాయకుడికి సంబంధించిన మెయిన్ ఫేస్ అనమాట. చూడండి, కిరీటం నుంచి చూస్తాను. సో కిరీటం చూడండి, కరెక్ట్ లెవెల్, కరెక్ట్ లెవెల్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి, కరెక్ట్ షేప్లో ఉంది చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి వినాయకుడిని ఐబ్రోస్ అనేది వస్తుంది అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఐబ్రోస్ అనేది వస్తుంది. ఇక్కడ హ్యాంగ్లర్ అనేది వస్తుంది. హ్యాంగ్లర్ ఇంకా ఫిక్స్ చేసుకోలేరు మన అన్న వాళ్ళు. జస్ట్ హ్యాంగ్లర్ ఫిట్టింగ్ మాత్రమే ఉంది. సో అన్నిటికీ హ్యాంగ్లర్స్ అనేది ఫిట్ చేసుకుంటే మన వినాయకుడికి మెయిన్ ఫేసెస్ అనేది కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ వినాయకుడిని ఐస్ వస్తాయి. సో కళ్ళు వస్తాయి అక్కడ ఇక్కడ వినాయకుడిని కళ్ళు. సో తొండం చూడండి ఎంత బాగుందో. సో చూడండి, చిన్న తొండం. సో మళ్ళీ తొండంని మళ్ళీ సపరేట్గా తయారు చేస్తాను మన వెళ్ళొస్ అన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ అక్కడ మనకి దంతాలు వస్తాయి అనమాట. ఓకే, మన వినాయకుని నోరు. ఓకే, ఇక్కడ వినాయకుడు చెంపలు చూడండి ఎంత బాగుంటుంది. మొత్తం చేసిన తర్వాత చాలా బాగుంటుంది మన వినాయకుడు ఫేస్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మన అన్న వాళ్ళు కింద మన బేస్ కింద సపోర్ట్ చిన్న ఎటు ఊగకుండా అది అనేది ఫిక్స్ చేస్తున్నారు చూడండి. సో ఇప్పుడే కటింగ్ అనేది చేసుకున్నారు. అక్కడ చూడండి కనిపిస్తున్నాయా చిన్న చిన్న ముక్కలు, ఇవి కట్టె ముక్కలు. సో కట్టె ముక్కలు అన్ని మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకుంటారు అనమాట. ఓకే, చూడండి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ అనేది మొత్తం దీంతో ఫిల్ చేస్తారు అనమాట. ఓకేనా, చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ అక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఆ గ్యాప్స్లలో ఆ చిన్న చిన్న కర్ర ముక్కలు అనేది ఫిల్ చేసుకుంటారు, ఎందుకంటే స్టేజ్ ఎటు ఊగకుండా. సో చాలా బందోబస్తు అనేది చేసుకుంటున్నాను మనం వెళ్ళర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సైడ్ ఫేసెస్కి సంబంధించింది అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకో 10-15% అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి మొత్తం. సో సైడ్ ఫేసెస్కి సంబంధించినవి అన్నీ ఈరోజు మొత్తం మాక్సిమం ఒక 1.5 అవర్లో మనకి కంప్లీట్ చేసేస్తారు మనం వెళ్ళర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో కిరీటం నుంచి మొత్తం కింద చెంపల వరకు మనకి సైడ్ ఫేసెస్ అనేది చూడండి. ఇదే లాస్ట్. సో ఈ సైడ్ ఫేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన స్టేజ్ మీద ఉంది చూడండి ఒకటి బేస్ మీద, అది కూడా కంప్లీట్ అయిపోయింది. మన వినాయకుడి మెయిన్ ఫేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడ కూడా ఒకటి ఫేస్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు అన్న వాళ్ళు, జాయిన్ చేస్తున్నారు అనమాట. ఓకే, చూడండి. సో చిన్న చిన్న అంతా కర్వ్స్ని జాయిన్ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ తొండం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో జస్ట్ హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసుకుంటే మన వినాయకుడి సైడ్ ఫేసెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్, ఒక మ్యాక్సిమం 1.5 అవర్లో మనకి అన్నీ కంప్లీట్ అయిపోతాయి మన సైడ్ ఫేసెస్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి అన్న వాళ్ళు అది చేసుకుంటున్నారు. ఓకేనా, అన్న గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మన సైడ్ ఫేస్ మెయిన్ సైడ్ ఫేస్, సో లెఫ్ట్ సైడ్ ఫేస్లో సంబంధించినది ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఓకే, సో మధ్యలో యాంగ్లర్ అన్నది వస్తుంది అటు ఇటు. సో మెయిన్ యాంగ్లర్ మీద వస్తుంది. ఆ యాంగ్లర్ మీద మనకి వెల్డింగ్ చేస్తారు పైన. ఓకేనా, అది కూడా ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను. ఓకే, ఆయల్ అటనా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న చిన్న కటింగ్స్ అనేది చేసుకుంటున్నారు కింద బేస్మెంట్ పెట్టుకోనికి. ఓకే, ఇగో ఇదే కర్రని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకొని దాని కింద పెడతారు. అక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ లేదు, అక్కడ గ్యాప్ ఉంది. సో గ్యాప్లో పెడతారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుని సైడ్ ఫేస్ ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. అక్కడ నుంచి చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ హ్యాంగ్లర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అండ్ కింద చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుంటే మొత్తం సైడ్ ఫేస్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి అంత బాగుందో, చిన్నది. సో కొంచెం చిన్న సైజు ఉంటుంది అనమాట. కొంచెం ఇంత సైజు ఉంటుంది అంతే, ఇంత సైజ్ తక్కువ ఉంటుంది అంతే. ఓకే, ఇవ్వండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ హ్యాంగ్లర్ వర్క్ అని ఉంటుంది. అంటే చిన్న సీకుల వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొన్ని సీకులు అనేది వస్తుంది. ఒక కర్వ్స్ ఇక్కడ కనిపిస్తుందా, అదే సేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ వచ్చేసిందంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. జస్ట్ హ్యాంగ్లర్ వర్క్ అనేది ఉంటుంది. హ్యాంగ్లర్ వేసిన తర్వాత మాక్సిమం ఒక 2 డేస్లో మనకు వినాయకుడి
ఫేసెస్ అనేది లేపుతారు అనమాట. ఓకేనా? సో అది కూడా ఫర్దర్ అప్డేట్లో ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి అప్డేట్ అయితే ముందు రాబోతుంది అనమాట. మంచి చాలా క్రేజ్ ఉంటుంది లేపేటప్పుడు మన వినాయకుని అనేది ఫేసెస్ అనమాట. ఓకే, చూడండి ఎంత మంచిగా నీట్గా కనిపిస్తుంది మా వినాయకుడు స్ట్రక్చర్. చూడండి చాలా ముద్దుగా కనిపిస్తుంది. ఓకే, చూడండి కటింగ్ అనేది చేసుకుంటున్నారు మన పండన్న వెల్డర్ అన్న. ఓకే, మొత్తం అయితే ఇలా ఉంది మన వెల్డర్స్కి సంబంధించిన అప్డేట్ అనమాట. మొత్తం ఫేసెస్ కంప్లీట్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఈరోజు ఒక 1.5 అవర్లో మనకు ఫేసెస్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మన చేతులు అయితే పెట్టుకున్నారు, రెడీ చేసి ఎప్పుడో పెట్టుకున్నారు. 1 వీక్ బ్యాకే మనకు చేతులకు సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో మొత్తం ఇవే రింగ్స్ అనేది అక్కడ జాయిన్ చేస్తారు ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఓకేనా? మొత్తం ఇది అయితే మెయిన్ వచ్చేసి అక్కడ పెడతారు అనమాట. మొత్తం హ్యాంగ్లర్ అనమాట అది. ఓకే, సో చేతులు కూడా ఇక్కడ కంప్లీట్ చేసి పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ రింగ్స్ అనేది చేస్తున్నారు, చిన్న చిన్న రింగ్స్ చూడండి. ఓకే, మనకి తొండంకి సంబంధించిన రింగ్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నారు సైడ్కి. ఓకే, ఫస్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే బేస్మెంట్ ఎటు ఊగకుండా చిన్న చిన్న ముక్కలు ఈ కర్రలు ఉంటాయి కదా. సో పెద్ద దొడ్డు కర్రని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కనిపిస్తుందా, చిన్న చిన్న ముక్కలు చేసుకొని అక్కడ పెట్టుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఈచ్ అండ్ ఎవ్రీ మూలకు పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటారు. ఇంత స్టేజ్ బందోబస్తు ఉండాలి కాబట్టి, రోడ్ అటు ఇటు ఉంటుంది కదా, సో బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి పెట్టుకుంటారు అనమాట. ఓకే, యాంగ్లర్ చూడండి. సో అక్కడ కూడా బేస్ పెట్టుకున్నారు మన వెల్డర్ అన్న. చాలా బందోబస్తు పెట్టుకుంటారు, ఎందుకంటే ఇదే మెయిన్ కదా మన వినాయకుని బరువు మొత్తం ఆపేది ఈ బేస్మెంట్. ఓకేనా? సో పైనుంచి ఇంత వరకు చూసుకోవచ్చు. ఇది మన వర్క్ స్టేటస్. ఓకే, సో ఆల్రెడీ పైకి వెళ్ళి చూపించాను. పైన పెద్ద అప్డేట్ ఏం లేదు. సో జస్ట్ ఫిక్సింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో చూడండి ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు చూడండి. చిన్న చిన్న ముక్కలు అనేది దాంట్లో చిన్న సందులో అనేది ఏర్పాటు చేస్తున్నారు. చూడండి మొత్తం అక్కడ కొలతలు తీసుకొని అక్కడ కటింగ్ చేసుకుంటారు మన అన్న వాళ్ళు. ఓకే, కటింగ్ చేసుకొని ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న అక్కను చూడండి పెడుతున్నారు చూడండి. ఓకే, అక్కడ కూడా మొత్తం టైట్గా పెడతారు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు అక్కడ ఆల్రెడీ పెట్టినారు చూడండి. అక్కడ ఆల్రెడీ పెట్టినారు, ఇంకా మధ్యలో అన్న పెడుతున్నాడు చూడండి. అక్కడ కూడా చేస్తాను ఒక్క నిమిషం. పెడుతుందా అన్న? సో మధ్యలో కూడా పెడుతున్నాడు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మూలకు పెడతారు అనమాట. చాలా బందోబస్తు పెడతారు, ఎందుకంటే చాలా దీని మీద వెయిట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడే పెట్టుకోవాలి, ఇప్పుడే చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ బరువు అయిన తర్వాత పెట్టుకోలేము మన చిన్న చిన్న ముక్కలు అనేది. ఓకే, చూడండి అన్నీ అక్కడ మొత్తం ఇక్కడ సైజ్ తీసుకొని కొలతలు తీసుకొని అక్కడ పండన్నకి చెప్తాడు. మన వెల్డర్ అన్నకి చెప్తే అన్న సైజు కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ అనేది కట్ చేసేసి ఇక్కడ ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ అన్న వాళ్ళు పెట్టేస్తారు చూడండి. ఓకే, చిన్న చిన్న యాంగ్లర్స్ ఉండే కదా, సో ఈ యాంగ్లర్స్ అనేది తీసేశారు. సో యాంగ్లర్స్ తీసిన తర్వాత అవి అనేది పెడుతున్నారు అనమాట. ఓకే, మన వినాయకుని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రేమ్ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిన్నది ఈ మెజర్మెంట్ ఉంది కదా, సో ఈ మెజర్మెంట్ తోటే ఈ బైండింగ్ జియో వైర్ ఉంది, జియో వైర్ ప్రకారమే మన వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫేస్కి సంబంధించిన అయితే చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, సో చూసారా గైస్, ఇది మన వినాయకునికి సంబంధించిన అప్డేట్ అనమాట. సో మనకు ఫేసెస్కి సంబంధించింది అయితే 15% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ గుజరాత్ నుంచి మనకి సంచులు అనేది వచ్చినాయి. మొత్తం మన వినాయకునికి సంబంధించిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అనేది వచ్చేసింది అనమాట. ఎల్లుండి ఇంకొక 150 బస్తాలు అనేది వస్తాయి అనమాట మన వినాయకునికి. ఓకేనా? సో ఫేసెస్ అనేది మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 అవర్స్లో మనకి ఫేసెస్కి సంబంధించింది మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని రేపటి అప్డేట్లో మంచి ఇంకో క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి అప్డేట్స్ సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గాయస్ మన ఛానల్ని. సో లైక్ చేయండి, కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. ఓకేనా? మీరైతే షేర్ చేయండి, అందరికీ మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. జై శ్రీ గణేష.